మన ఛానల్‌లో పొటాటోస్‌తో చాలా రెసిపీస్ ఉన్నాయండి. కానీ ఇది చాలా స్పెషలు. పొటాటో కర్రీ. బట్ ఎందుకు అంత స్పెషల్ అంటే ఇది మా నాన్నమ్మ చేశారండి. చాలా కమ్మగా ఉంటుందండి అసలు తినడానికి. టేస్ట్ మాత్రం అమోఘం చెప్పుకోలేమసలు. ముందుగా పొటాటోస్‌ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్‌లో ఆనియన్స్‌ని వేసి ఫ్రై చేసుకుని, అవి ఫ్రై అయిన తర్వాత అందులో పొటాటోస్ ఏసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి, పొటాటో, ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మసాలాని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు, లవంగ మొగ్గ అండి మెత్తగా పేస్ట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ బాగా మిక్స్ చేసుకుని వేపేసుకోవాలండి. కంప్లీట్‌గా వేగిపోయిన తర్వాత పచ్చివాసన అంతా పోయాక కారం, పసుపు, ఉప్పు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్‌లో జస్ట్ ఇంటిలో నార్మల్‌గా ఏం వండుకుంటామో అవి మాత్రమే చూపించడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి ఇంట్లో వండుకునే వంటలన్నీ ఏమీ తెలియట్లేదండి. అన్నీ బయట బర్గర్‌లు, పిజ్జాలు వగైరా వగైరాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మన ఇంట్లో మన పాతకాలం వాళ్ళు ఏం తినేవారు అసలు కూర, అన్నం ఇలాంటివేం తెలియట్లేదు. అందుకు నేను పర్టిక్యులర్‌గా ఈ ఛానల్‌లో మన వాళ్ళు ఇంట్లో ఏం కర్రీస్ చేసుకునేవారు అనేవి పోస్ట్ చేస్తున్నానండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ ఏసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. బాగా బాయిల్ అవుతున్నప్పుడు టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే సాల్ట్ గానీ, కారం గానీ ఏమైనా పడుతుందా అని చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిపోయి బాగా కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే సింపుల్. సబ్స్క్రైబ్.